హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు పప్పు చెక్కలు చేస్తున్నాను. అంటే ఆల్రెడీ మిక్సీ జార్లో వేసేసాను మసాలా కోసం. కొంచెం ధనియాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొంచెం అల్లం ముక్క అన్నీ మిక్సీ పట్టేస్తాము. పిండి ఆడిచ్చి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు, పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. కరివేపాకు వేసేసాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ వేసి పేస్ట్ లాగా చేసేసాను. ఉప్పు కూడా దీంట్లో వేసేసాను. మిక్సీలోనే కలిపేసి కరివేపాకు వేసేసాను. కొంచెం పచ్చిశనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకొని కలిపాను. ఇలా ఆయిల్ పేపర్ తీసుకున్నాను. ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ది, దాన్ని కట్ చేసుకున్నాను. దాన్ని తట్టి దాంట్లో వేస్తున్నాను అనమాట. కొంచెం చేతికి ఆయిల్ రుద్దుకుంటూ ఇలాగ వేస్తూ ఉన్నాను. ఇదండి కరకరలాడే పప్పు చెక్కలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.